హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. న్యూ బాంబేలోని ఐరోలీలో ఉండే బాలాజీ టెంపుల్లో మేమందరం కలిసి లడ్డు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. శనగపిండి తీసుకొని అందులో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ఉండలు ఏమైనా ఉన్నట్లయితే లడ్డు సరిగ్గా రాదు. కాబట్టి మిషన్లో వేస్తే ఉండలు లేకుండా వస్తుంది. అందుకే ఆ మిషన్లో వేస్తాము. 1 కేజీ శనగపిండికి 1/2 లీటర్ నీళ్ళు సరిపోతాయి. ఇలా కలుపుకున్న పిండిని ఒక బాండీలో నూనె పోసుకొని అందులో జాలి గరిటె పెట్టుకొని ముందుగా మనం ఉంచుకున్నది అందులో పోసుకోవాలి. ఇలా జాలి గరిటెలో పోసినట్లయితే బూందీ బాగా వస్తుంది. ఇలా వేసిన వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. బూందీని క్రిస్పీగా కాల్చుకోవద్దు. బూందీ కాల్చుకునేటప్పుడు ఒక 20 సెకండ్ల కన్నా ఎక్కువ కాల్చుకోవద్దు. ఎక్కువ కాల్చినట్లయితే చాలా క్రిస్పీగా అవుతుంది. బూందీ ఎక్కువ క్రిస్పీగా అయితే లడ్డు చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. పాకం అనేది సరిగా పట్టుకోదు. కాబట్టి బూందీ చేసుకునేటప్పుడు కొద్దిసేపు మాత్రమే కాల్చుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా చేసుకోవద్దు బూందీని. ఇలా కాల్చుకున్న దాన్ని జాలి గరిటెతో ఒక ప్లేట్లోకి తీసుకోండి. 1 కేజీ శనగపిండికి చక్కెర 800 గ్రాములు పడుతుంది. లడ్డు చేసేటప్పుడు పాకం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చెక్ చేసుకునేటప్పుడు ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకం అనేది అందులో వేస్తే కరిగిపోతే అది పాకం కానట్లు. కరిగిపోకుండా ఉన్నట్లయితే అది పాకం అయినట్లు. చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత నీళ్ళల్లో వేస్తే కరిగితే అది పాకం కానట్లు. నీళ్ళల్లో వేస్తే అలాగే ఉన్నట్లయితే పాకం అనేది అప్పుడు పాకం అయినట్లు. పాకం చేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం తయారు చేసుకున్న బూందీని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. అప్పుడు బూందీకి పాకం అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకొని దీన్ని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మిగతాది ఆరిపోకుండా ఉండడం కోసం మూత మూసి పక్కన పెట్టండి. ఈ లడ్డు చేసేటప్పుడు మాకు హెల్పర్స్ కూడా ఉంటారు. దేవునికి సేవ చేసుకోవడానికని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ముందుగా జీడిపప్పును కట్ చేసి వేయించుకున్న తర్వాత ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసి ఇస్తే వీళ్ళందరూ లడ్డూల్లాగా చేస్తారు. జీడిపప్పును అందరూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేవుని సేవ చేయడం కోసమని వచ్చారు. ఇలా సేవ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో విజయ, రమ్య, మాధవి, నర్మద, విజయ ఇలా చాలామంది ఉన్నారు. లడ్డు చేసిన తర్వాత వీటిని ప్లేట్లో పెట్టడానికని ముందుగా ప్లేట్నంతా క్లీన్ చేస్తున్నారు. ఇలా చేసిన వాటిని లడ్డూలాగా చేసుకొని వీటిని ప్లేట్లలో పెడతారు. కొన్ని చిన్నగా ఉండే లడ్లు, కొన్ని పెద్దగా ఉండే లడ్లు ఇలా చేస్తారు. చిన్నగా ఉండే లడ్లు కళ్యాణం చేసిన రోజు ప్రసాదంగా పెడతారు. పెద్దగా ఉండే లడ్డూలు పూజలో కూర్చున్న వాళ్లకు ఇస్తారు. ఇలా మేమందరం కలిసి దేవునికి సేవ చేసుకోవడంలో మాకందరికీ చాలా ఆనందం అనిపించింది. ఒకరోజు లడ్డూ చేసాము, ఒకరోజు పూలు గుచ్చాము, మామిడి ఆకులు ఇలా అన్ని పనులు అందరం కలిసి చేసినాము. దేవునికి సేవ చేసుకోవడం అంటే ఆ ఆనందమే వేరు కదా. మరి సేవ చేయడానికి చాలామంది వచ్చారు. అందులో నాకు చాలామంది పేర్లు తెలియవు. దయచేసి పేర్లు చెప్పని వాళ్ళు నన్ను క్షమించగలరు. ఇలా న్యూ బాంబేలో ఉండే ఐరోలీ
గుడిలోని బాలాజీ టెంపుల్లో ప్రతి సంవత్సరము ఇలా కళ్యాణం చేస్తారు. ఇలా కళ్యాణం చేసేటప్పుడు లడ్డూలు, పూలమాలలు, మామిడాకులు ఇలా అన్నీ చేయడానికి, సేవ చేయడానికి అందరూ వస్తారు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి పెద్దగా లడ్డూలు చేస్తున్నారు. ఈ లడ్డూలను పూజలో కూర్చున్న వాళ్లకు ఇస్తారు. మరి మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది? మీలో ఎవరైనా ఇలా దేవుని సేవ చేయడం కోసమని వెళ్ళారా? వెళ్ళి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ దేవునికి సేవ చేయడానికని వెళ్ళారు ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సేవ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.